ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఒక సాంగ్లోంచి వాయిస్ అలాగే మ్యూజిక్ సపరేట్ చేసుకొని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను ఒక వెబ్సైట్లోకి వెళ్తున్నా. మోయిజెస్ అని టైప్ చేసి సెర్చ్ చేసినా మనకి వెబ్సైట్ వచ్చుద్ది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను ఆల్రెడీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అయ్యాను కాబట్టి నన్ను సైన్ ఇన్ అడగల, డైరెక్ట్గా ఈ పేజీలోకి వచ్చా. మీరైతే జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, మీరు ఏ సాంగ్ అయితే వాయిస్ మ్యూజిక్ సపరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ సాంగ్ ని అప్లోడ్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ వచ్చేటప్పటికి మంత్ కి 5 times వరకు ఫ్రీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 1 time యూస్ చేశాను, ఇంకా నాకు 4 times వరకు ఛాన్స్ ఉంది. అలా కాదు నీ మనీ పెట్టి పర్చేస్ చేస్తాను అంటే ఇక్కడ అప్గ్రేడ్ ప్లాన్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేసి మనీ పెట్టి మీకు ఎన్ని సాంగ్స్ కావాలంటే అన్ని సాంగ్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. నాకైతే ఫ్రీయే కావాలి. కంటిన్యూ టు అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసి నాకు డెస్క్టాప్ మీద MP3 ఫైల్ ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఓన్లీ వాయిస్ కానీ మ్యూజిక్ కానీ, అదే ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి వాయిస్ మ్యూజిక్ ఇంకా కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ రెండిట్లో మీరు దేంట్లోకైనా వెళ్ళొచ్చు. సెలెక్ట్ చేసుకొని కింద మనకి సబ్మిట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయడమే. ఇలా మనం అప్లోడ్ చేసిన సాంగ్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. ఇప్పుడు మనం ప్లే చేసాము అంటే సాంగ్ నార్మల్ గా ప్లే అయిపోద్ది. ఇలా కాకుండా నాకు ఓన్లీ వాయిసే కావాలనుకోండి, ఇక్కడ మనకి MS కనబడుతున్నాయి కదా, M అంటే మ్యూట్ లో పెట్టుకోవడం. ఏమేమి వద్దో అన్ని మ్యూట్ లో పెట్టుకోండి. నాకు ఓన్లీ వాయిస్ ఒకటే కావాలి. ఇప్పుడు ప్లే చేసాము అంటే, అలా కాకుండా మీకు ఓన్లీ మ్యూజిక్ కావాలనుకోండి, వాయిస్ కూడా మ్యూట్ లో పెట్టి అదర్ అని ఉంది కదా, మ్యూట్ ఆన్ చేయండి. ఇప్పుడు ప్లే చేసాము అంటే నాకైతే ఈ డ్రమ్స్ బేస్ అదర్ ఏమి ఎక్కర్లా, ఓన్లీ వాయిస్ వస్తే చాలు. దానికోసం వోకల్స్ అని ఉంది కదా, అదొకటి ఎనేబుల్ చేసుకుంటున్నా. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ ఉంటాయి, M4A MP3. నాకైతే MP3 లో కావాలి, అది కూడా వోకల్స్, ఓన్లీ వాయిస్ ఒకటే కావాలి. వోకల్స్ మీద క్లిక్ చేస్తున్నా. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇలాగా మంత్ కి 5 songs వరకు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఒక ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని MS Word ద్వారా ఈజీగా ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారుద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. MS Word సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను బ్లాంక్ డాక్యుమెంట్ లోకి వెళ్తున్నా. నెక్స్ట్ మీరు ఏ ఇమేజ్ అయితే ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నారో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. ఇప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసిన ఇది ఒక ఇమేజ్ కింద ఉంటుంది. దీన్ని మనం ఎడిటబుల్ టెక్స్ట్ కింద మార్చాలి అంటే ఫైల్లో సేవ్ యాజ్ అంటున్నా. మనకి లొకేషన్ అడుగుతుంది, నాకు డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏమైనా నేమ్ మార్చాలి అంటే మార్చచ్చు, ప్రతాప్. సేవ్ యాజ్ టైప్ వచ్చేటప్పటికి నాకు PDF లో సేవ్ అవ్వాలి, PDF కింద మార్చుకున్నా. నెక్స్ట్ సేవ్ అంటున్నా, నాకు డెస్క్టాప్ మీద PDF ఫైల్ కింద సేవ్ అయిపోద్ది. డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసిన ఇదొక PDF. నేను మళ్ళీ MS Word లోకి వెళ్ళి ఇమేజ్ డిలీట్ చేసి ఫైల్లో ఓపెన్. నెక్స్ట్ కింద బ్రౌజ్ అని ఉంది కదా, ఈ బ్రౌజ్ మీద క్లిక్ చేసి నాకు డెస్క్టాప్ మీద ప్రతాప్ PDF అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే ఇదంతా మనకి ఎడిటబుల్ టెక్స్ట్ కింద మారిపోద్ది. ప్రతాప్ వర్మ. ఇలాగా మీకు నచ్చినట్టుగా ఫాంట్ మార్చుకోవడం, అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇవన్నీ మీరు సరి చేసుకోవడం, ఇదంతా మన చేతుల్లోనే ఉంటది. అలాగే మీరు ఫాంట్లు మార్చాలి అన్నా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ మార్చడం, నెక్స్ట్ ఫాంట్ సైజ్ పెంచుకోవడం, ఫాంట్ కలర్ మార్చాలి అంటే ఈ ఇమేజ్ మీకు వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ కూడా చేసేయచ్చు. ఇలా మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అంటారు. డెస్క్టాప్ మీద కానీ మీకు కావాల్సిన డ్రైవ్ సెలెక్ట్ చేసుకొని మీకు PDF ఫైల్ కింద కావాలో వర్డ్ డాక్యుమెంట్ కింద కావాలో అన్నది మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా సేవ్ చేసుకుంటారు.
ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఒక ఇమేజ్ని ఎలా యాడ్ చేసుకోవాలి, అలాగే మనం ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ కింద ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక్కడ నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్ గా పవర్ పాయింట్ లో ఓపెన్ అయిపోద్ది. ఈ ప్రెజెంటేషన్ నాకు 10 స్లైడ్స్ ఉన్నాయి. నాకు ఇందులో ఫస్ట్ స్లైడ్ లో ఫోటో మార్చుకుందాం అనుకుంటున్నా. పైన ఇన్సర్ట్ ఉంది కదా, ఇన్సర్ట్ లో ఇక్కడ పిక్చర్స్ అని ఉంది కదా, ఈ పిక్చర్స్ ఓపెన్ చేసాము అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి దిస్ డివైస్. మీ పీసీలో గానీ ల్యాప్టాప్ లో గానీ మీరు తీసుకునే ఫోటో ఉంటే దిస్ డివైస్ యూస్ చేస్తారు. అదే స్టాక్ ఇమేజెస్ అంటే మనం లైబ్రరీ దగ్గర నుంచి ఫొటోస్ తీసుకోవాలి. ఆన్లైన్ పిక్చర్స్ అంటే మనం ఆన్లైన్ ద్వారా తీసుకుంటాం. ఇందులో నేను దిస్ డివైస్ యూస్ చేస్తున్నా. ల్యాప్టాప్ లోనే ఫోటో ఉంది, దానికోసం ఈ ఆప్షన్ యూస్ చేసి డెస్క్టాప్ మీద ఇక్కడ ఫోటో ఉంది కదా సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అంటున్నా. నెక్స్ట్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి సైజెస్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. పైది వచ్చేటప్పటికి రొటేషన్, మీరు ఏమైనా రొటేషన్ చేయాలి అంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. నాకు పొజిషన్ వచ్చేటప్పటికి ఈ ఇమేజ్ పొజిషన్లోనే కావాలి, కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నా. కొంచెం సైడ్ జరిపి మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అవసరం లేదు అంటే సెలెక్ట్ చేసి కీబోర్డ్లో డిలీట్ అంటారు, డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ దీన్ని ఎలా సెట్ చేసుకుంటారు. ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో చూసారు కదా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ ని సెట్ చేద్దాం. దానికోసం ఈ స్లైడ్ లో రైట్ క్లిక్ చేశాను అంటే కింద మనకి ఫార్మోట్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి సైడ్ ఆప్షన్స్ కనబడతాయి. మీరు ఏమైనా సింగిల్ కలర్ ఇవ్వాలి అన్నా, లేదంటే గ్రేడియంట్ యూస్ చేసి కొన్ని కలర్స్ యాడ్ చేయాలి అన్నా, అలాగే ప్యాటర్న్ ఫిల్ అప్లై చేయాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. ఇందులో మనకి పిక్చర్ ఆర్ టెక్స్చర్ ఫిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయడం మనకు ఆటోమేటిక్ గా టెక్స్చర్స్ అప్లై అయిపోతాయి. మీరు ఏమైనా ఎడిషనల్ టెక్స్చర్స్ మార్చుకోవాలి అన్నా ఇక్కడ చాలా టెక్స్చర్స్ ఉంటాయి, మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఇమేజ్ కావాలి, దానికోసం పిక్చర్ సోర్స్ అని కనబడుతుంది కదా, ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఇమేజ్ వచ్చేటప్పటికి నా ల్యాప్టాప్ లోనే ఉంది, దానికోసం ఫ్రమ్ ఏ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు డెస్క్టాప్ మీద ఇక్కడ ఇమేజ్ కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అంటున్నా. మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కింద సెట్ అయిపోయింది. ఈ ఇమేజ్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్ని మనకి రైట్ సైడ్ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, ఇది నేను పెంచుకుంటున్నా. కింద టైల్ పిక్చర్ యాజ్ ఏ టెక్స్చర్ మీద క్లిక్ చేశారు అంటే కొంచెం జూమ్ అయినట్టుగా. టెక్స్ట్ పొజిషన్ మారాలి అంటే క్లిక్ చేసి మీకు నచ్చిన చోట పొజిషన్ మార్చుకుంటారు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఎంకేవి ఫార్మోట్ ని MP4 కింద మారుద్దాం, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో VLC మీడియా ప్లేయర్ డౌన్లోడ్ అని సెర్చ్ చేశారనుకోండి, ఇక్కడ వీడియో ల్యాన్ అనే వెబ్సైట్ వచ్చింది. ఇది VLC మీడియా ప్లేయర్ కి సంబంధించిన వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మనకి ఫ్రీ ప్లేయర్. ఇందులో మనం మూవీస్ ప్లే చేసుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు. చాలా వరకు అందరికి తెలిసే ఉంటది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇక్కడ డౌన్లోడ్ VLC మీద క్లిక్ చేశారు అంటే మనకి డౌన్లోడ్ అయిపోద్ది. మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ VLC మీడియా ప్లేయర్ యూస్ చేస్తున్నా. ఇక్కడ సెర్చ్ లో VLC అని టైప్ చేస్తున్నా, నాకు VLC మీడియా ప్లేయర్ కనబడుతుంది కదా, ఓపెన్ చేస్తున్నా. మీడియాలో ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అని కనబడుతుంది కదా, ఈ యాడ్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న MKV ఫార్మోట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. నెక్స్ట్ కింద కన్వర్ట్ సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ లో కన్వర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి మీకు ఏ ఫార్మోట్ లో సేవ్ అవ్వాలి ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఇంకా మనకి చాలా ఫార్మోట్స్ ఉంటాయి. మీకు ఏ ఫార్మోట్ లో కావాలి అన్నా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి MP3 ఓన్లీ ఆడియో కావాలి అన్న, MPEG ఇలాగా చాలా ఫార్మాట్స్ ఉంటాయి. మీకు MP4 లో కావాలి అంటే పైన H.264 MP3 MP4 అని కనబడుతుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా సరిపోద్ది. లేదంటే కింద మనకి వీడియో ఫర్ యూట్యూబ్ HD అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నా మనకి MP4 ఫార్మాట్ లోనే సేవ్ అవుద్ది. దీన్ని అయితే వీడియో ఫర్ యూట్యూబ్ HD అని సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ డెస్టినేషన్, ఈ ఫైల్ మీకు ఎక్కడ సేవ్ అవ్వాలి, బ్రౌజ్ మీద క్లిక్ చేసి నాకు డెస్క్టాప్ మీద సేవ్ అవ్వాలి. పేరు వచ్చేటప్పటికి టెస్టింగ్ ఫినిష్డ్ అని ఇస్తున్నా, సేవ్ అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అన్నాం, కింద మనకి ప్రాసెసింగ్ బిగిన్ అవుద్ది. ఇది కంప్లీట్ అవడం మనకి MP4 లోకి కన్వర్ట్ అయిపోయినట్టే.
నాకు ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయింది. డెస్క్టాప్ మీద మనకి MP4 కింద కన్వర్ట్ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూసారు అంటే టెస్టింగ్ ఫినిష్డ్ MP4. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అన్న ఇక్కడ టైప్ ఆఫ్ ఫైల్ వచ్చేటప్పటికి MP4. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జిప్ ఫైల్ని జీమెయిల్ ద్వారా ఎలా సెండ్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనకి బ్రౌజర్ పైనే ఇక్కడ జీమెయిల్ అని కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేయడం మనం ఆటోమేటిక్గా జీమెయిల్లోకి వెళ్ళిపోతాం. లేదంటే ఇక్కడ సెర్చ్లో జీమెయిల్ అని సెర్చ్ చేసినా మనకి జీమెయిల్ అకౌంట్ కనబడుద్ది. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే మీకున్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో నేను ఇక్కడ ఒక జీమెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. మనకి లెఫ్ట్ సైడ్ పైన కంపోజ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి అటాచ్ ఫైల్స్ అని కనబడుద్ది. మనకి జీమెయిల్లో జిప్ ఫైల్ సెండ్ చేయాలి అంటే 25 MB లోపు ఉంటే మనం గూగుల్ డ్రైవ్లో యాడ్ అవ్వకుండా సెండ్ అయిపోద్ది. అదే మీకు 25 MB కన్నా ఎక్కువ ఉందనుకోండి, మనకు ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్లోకి యాడ్ అవుద్ది. మనం ఇలా కూడా సెండ్ చేసుకోవచ్చు. నాకు డెస్క్టాప్ మీద జిప్ ఫైల్ ఉంది. అసలు అది ఎంత MB ఉందో చెక్ చేద్దాం. జిప్ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ 28 MB ఉంది. ఇప్పుడు ఇది మనకి గూగుల్ డ్రైవ్లోకి వచ్చిన తర్వాత సెండ్ అవుద్ది. ఇక్కడ అటాచ్ ఫైల్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డెస్క్టాప్ మీద ప్రతాప్ వర్మ జిప్ ఫైల్ ఓపెన్ అంటున్నా. ఇక్కడ యువర్ ఫైల్ ఈజ్ లార్జర్ దెన్ 25 MB ఇట్ సెండ్ టు గూగుల్ డ్రైవ్ లింక్ అంటుంది. మనకు ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఎవరికైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ జీమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ సెండ్ అన్నారు అంటే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. అలో ఎనీవన్ విత్ ద లింక్ టు యాక్సెస్. ఎవరైనా ఈ లింక్ ని యూజ్ చేయొచ్చా లేదంటే నేను పంపించే వాళ్ళే యూజ్ చేయాలా అన్న ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇది అంత ఇంపార్టెంట్ కాదు అంటే అలో ఎనీవన్ విత్ ద లింక్ టు యాక్సెస్ ఇది మార్క్ పెట్టి సెండ్ అంటారు. ఇప్పుడు మీరు గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి చూసినా ఈ జిప్ ఫైల్ గూగుల్ డ్రైవ్ లో కూడా కనబడుద్ది. ప్రతాప్ వర్మ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనకి పైనే ఇక్కడ జీమెయిల్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినా మీరు జీమెయిల్ అకౌంట్లోకి వెళ్తారు. లేదంటే సెర్చ్లో జీమెయిల్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన ఇక్కడ జీమెయిల్ అకౌంట్ వచ్చింది. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ తో సైన్ ఇన్ అయ్యి ఉంటే డైరెక్ట్ గా జీమెయిల్ లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అన్ని కనబడతాయి. ఇందులో నేను ఈ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నా. పైన మనకి సెట్టింగ్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేశారు అంటే సీ ఆల్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ హైలైట్ అవుద్ది. దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్స్ అండ్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ మారుస్తున్నా. సేమ్ పాస్వర్డ్ కింద కూడా టైప్ చేయాలి. టైప్ చేసా చేంజ్ పాస్వర్డ్ అంటున్నా. ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనకి ఏ బ్రౌజర్ అయినా పర్లా పైన మనకి జీమెయిల్ అని కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసినా మనం జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళుద్ది. లేదంటే సెర్చ్ లో జీమెయిల్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన మనకి జీమెయిల్ అకౌంట్ కనబడుద్ది. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మీకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉండి మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్ గా జీమెయిల్ అకౌంట్ లోకి వెళ్ళిపోతారు. నేను ఎటువంటి జీమెయిల్ అకౌంట్ తో సైన్ ఇన్ అయ్యి లేను కాబట్టి నాకున్న జీమెయిల్ అకౌంట్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయి. మీరు ఫ్రెష్ గా ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే కింద యూజ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కింద మనకి క్రియేట్ అకౌంట్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. మన పర్సనల్ యూజ్ చేసుకోవడానికా, లేకపోతే మీ పిల్లల కోసం క్రియేట్ చేస్తున్నారా, లేదంటే మీరు ఒక బిజినెస్ కి యూజ్ చేద్దాం అనుకుంటున్నారా, ఇలాగా 3 ఆప్షన్స్ వస్తాయి. నేను పర్సనల్ యూజ్ మీద క్లిక్ చేస్తున్నా. మీకు జీమెయిల్ అకౌంట్ లో ఏ నేమ్స్ రావాలో ఆ నేమ్స్ ఇక్కడ టైప్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ వచ్చేటప్పటికి ప్రతాప్, లాస్ట్ నేమ్ వచ్చేటప్పటికి వర్మ. నెక్స్ట్ అంటున్నా. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుద్ది. April 7, 1995. జెండర్ వచ్చేటప్పటికి మేల్. నెక్స్ట్ అంటున్నా.
ఇక్కడ మనకి ఆటోమేటిక్గా కొన్ని జీమెయిల్ అకౌంట్స్ చూపెట్టుద్ది. ఇది మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవడమే. ఒకవేళ ఇక్కడ ఉన్నాయి మీకు నచ్చకపోతే కింద క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇది మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఏ జీమెయిల్ ఐడి కావాలో అది టైప్ చేయడమే. ప్రతాప్ వర్మ 7788 ఇలాగా నాకు నచ్చినట్టుగా నేను సెట్ చేసుకున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేను టైప్ చేసిన మెయిల్ ఐడి ఎవరు యూజ్ చేయట్లా, అందుకని పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తే మళ్ళీ ఇంకో మెయిల్ ఐడి టైప్ చేయమని వచ్చుద్ది. అక్కడ మీరు ఇంకో దాంతో ట్రై చేయడమే. పాస్వర్డ్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ గా ఉండాలి. 12 లెటర్స్ పైనే పెట్టుకోండి. పాస్వర్డ్ లో కూడా నెంబర్స్, లెటర్స్, సింబల్స్ ఈ 3 వచ్చేలాగా చూడండి. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ టైప్ చేశారో సేమ్ అదే పాస్వర్డ్ కింద కూడా టైప్ చేయాలి. నెక్స్ట్ అంటున్నా. మీ దగ్గర అడిషనల్గా ఇంకో మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడి ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వండి. లేకపోతే మీ బ్రదర్దో, మీ సిస్టర్దో ఎవరిదైనా మెయిల్ ఐడి ఇచ్చారు అంటే ఎప్పుడైనా మీకు మెయిల్ ఐడి ద్వారా ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ రికవరీ ఈమెయిల్ అడ్రస్ ద్వారా మనం రికవరీ చేసుకోవచ్చు. కింద మనకి స్కిప్ ఆప్షన్ కూడా ఉంటుంది. నేను క్లాస్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి జీమెయిల్ అకౌంట్ ఇవ్వట్లేదు, స్కిప్ అంటున్నా. ఇక్కడ మనం క్రియేట్ చేసిన మెయిల్ ఐడి వచ్చుద్ది. ఈ మెయిల్ ఐడి పాస్వర్డ్ మీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా సేవ్ చేసుకోండి. నెక్స్ట్ అంటున్నా. నెక్స్ట్ కింద ఐ అగ్రీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మెయిల్ ఐడి క్రియేట్ అయిపోయింది. మీరు ఏమైనా మెసేజ్లు సెండ్ చేసుకోవాలి అన్నా సెండ్ చేసుకోవచ్చు. అలాగే మీ పీసీలో ల్యాప్టాప్లో కాకుండా మీరు ఎక్కడైనా బయట జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా సైన్ అవుట్ అవ్వండి. కార్నర్లో ఐకాన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి కింద మనకి సైన్ అవుట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి స్పీచ్ టు టెస్ట్ ఎటువంటి సాఫ్ట్వేర్ యూస్ చేయకుండా ఫ్రీగా చేయొచ్చు. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్లో dictation.io అని సెర్చ్ చేయండి. మీకు dictation.io కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ లాంచ్ డిక్టేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ తెలుగు ఉంది. మీకు హిందీ, తమిళ్, కన్నడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలి అన్నా ఇక్కడ దొరుకుద్ది. ఇక్కడ ఇంగ్లీష్ కెన్యా, ఇంగ్లీష్ న్యూజిలాండ్, ఇంగ్లీష్ నైజీరియా, ఇలాగా మనకి దేశాలతో పాటు ప్రతి లాంగ్వేజ్ ఇక్కడ ఉంటది. ఫస్ట్ నేను తెలుగు యూజ్ చేస్తున్నాను, తర్వాత ఇంగ్లీష్ మీద చూద్దాం. మీరు ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను తెలుగు పెట్టుకున్నా. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మాట్లాడడమే. మీరు మాట్లాడడం అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ అని కనబడుద్ది, అక్కడే క్లిక్ చేయాలి. స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇక్కడ స్టాప్ మీద క్లిక్ చేస్తున్నా. ఇలాగా మనకి ఈజీగా టెస్ట్ వచ్చింది. టెస్ట్ కాపీ చేసుకొని మీరు MS Word లో కానీ, ఫోటోషాప్ లో కానీ మీకు నచ్చిన సాఫ్ట్వేర్ లో యూస్ చేసుకోవచ్చు. తెలుగు చూసారు కదా, ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో చూద్దాం. ఇంగ్లీష్ ఇండియా అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు హిందీ వస్తే హిందీలో కూడా స్పీచ్ టు టెస్ట్ యూస్ చేయొచ్చు. స్టార్ట్ అంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ ప్రతాప్ వర్మ. స్టాప్ అన్నాము అంటే ఆగిపోద్ది. వర్మకి వర్మ అని వచ్చింది. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కింద మనకి అండర్లైన్ లో రెడ్ గీత వచ్చింది, మనం సరి చేసుకోవడమే. ఈ టెస్ట్ కి కొన్ని బేసిక్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. పైన మనం బోల్డ్ అప్లై చేసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకొని బోల్డ్ అన్నాము అంటే బోల్డ్ అప్లై అవుద్ది. ఇటాలిక్ అంటే టెస్ట్ కొంచెం బెండ్ అయినట్టుగా. అలాగే మీకు ఈ టెస్ట్ కి అండర్లైన్ కావాలి అంటే అండర్లైన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా కొన్ని బేసిక్ ఆప్షన్స్ ఉంటాయి, అన్ని నేను యూజ్ చేయట్లా. ఈ టెస్ట్ ని మీరు రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని మీకు నచ్చిన సాఫ్ట్వేర్ లో యూస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం ఒక ఇమేజ్ లో ఉన్న టెస్ట్ ని ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చొచ్చు. ఇది నేను 2 మెథడ్స్ లో మనం ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మనకి ఏ లాంగ్వేజ్ లో ఉన్న టెస్ట్ నైనా ఎడిటబుల్ టెస్ట్ కింద మార్చొచ్చు. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో జెమినీ AI అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి గూగుల్ వాళ్ళకి సంబంధించిన జెమినీ వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ లోకి వెళ్తున్నా. మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్ తో సైన్ ఇన్ అవ్వాలి. మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యి ఉంటే డైరెక్ట్ గా వెళ్ళిపోతారు. ఒకవేళ సైన్ ఇన్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అన్ని కనబడితే ఇందులో ఒక మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మనకి ఇమేజ్ అప్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ఇమేజ్ అయితే ఎడిటబుల్ టెస్ట్ కింద మారుద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. అసలు మనకి ఈ ఇమేజ్ ఏమవ్వాలి అన్నది మనం ఇక్కడ టెస్ట్ రూపంలో అవ్వాలి. కన్వర్ట్ ఇమేజ్ టు
ఎడిటబుల్ టెస్ట్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసా. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ ఇమేజ్లో ఉన్న టెస్ట్ ఎడిటబుల్ టెస్ట్ కింద మారిపోద్ది. మీకు ఇమేజ్లో ఏ టెస్ట్ అయితే ఉందో అదే టెస్ట్ మనకి ఎడిటబుల్ టెస్ట్ కింద మారిపోయింది. ఈ టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. మీకు నచ్చిన సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్లో Ctrl+V అంటున్నా, ఇక్కడ నాకు పేస్ట్ అయింది. ఇప్పుడు ఉన్న టెస్ట్ని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. డిలీట్ చేయడం, మీకు ఏమైనా ఒక లైన్ వద్దు అంటే లైన్ వరకు సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ అన్నా డిలీట్ అయిపోద్ది. అలాగే మీకు టెస్ట్ సైజు పెరగాలి అన్నా ఇక్కడ సైజు పెంచుకోవచ్చు. అలాగే టెస్ట్ కలర్ మార్చుకోవాలి అన్నా మీకు నచ్చిన కలర్లో మార్చుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా. ఒకవేళ మీకు టెస్ట్ ఫస్ట్ మెథడ్లో కుదరకపోతే ఇప్పుడు నేను చెప్తున్న సెకండ్ మెథడ్లో ట్రై చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి గూగుల్ యాప్స్ ఉంటాయి. ఇందులో గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళండి. మీరు ఎలా అయినా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళచ్చు, లేదంటే సర్చ్లో గూగుల్ డ్రైవ్ సైన్ ఇన్ అని సెర్చ్ చేసినా మనకి గూగుల్ డ్రైవ్ వెబ్సైట్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి ఇలా కూడా మనం గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ పైన న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. నాకు ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. మనకి అప్లోడ్ అయిన ఇమేజ్ ఇక్కడ కనబడుద్ది. ఒకవేళ కనబడకపోతే ఇక్కడ రీసెంట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినా మనకి ఆ ఫైల్ కనబడుద్ది. లేదంటే ఇక్కడ రీలోడ్ దిస్ పేజ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా మనం అప్లోడ్ చేసిన ఫైల్ కనబడుద్ది. నేను రీసెంట్ మీద క్లిక్ చేస్తున్నా. మనం అప్లోడ్ చేసిన ఫైల్ వచ్చింది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ గూగుల్ డాక్స్. ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇదంతా మనకి టెస్ట్ రూపంలో. మీరు ఈ టెస్ట్ ని ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. మనకి ఎంఎస్ వర్డ్ లో ఆప్షన్స్ ఉంటాయి కదా, సేమ్ ఆప్షన్స్ మనకి పైన కూడా ఉంటాయి. బోల్డ్ అప్లై చేయడం, ఇటాలిక్ అప్లై చేయడం, ఒకవేళ అండర్లైన్ కావాలి అంటే అండర్లైన్, ఫాంట్ మార్చుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్ కూడా మార్చుకోవచ్చు. మీరు ఒకవేళ టెస్ట్ సైజ్ పెంచుకోవాలి అన్నా ఇక్కడ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాం. ఒకవేళ తగ్గాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి తగ్గించుకోవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ టెస్ట్ కాపీ చేసుకొని మీకు నచ్చిన సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఫైల్లో డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్లో మీకు వర్డ్ ఫైల్ కింద కావాలా, పీడిఎఫ్ ఫైల్ కింద కావాలా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ టెస్ట్ మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకున్న తర్వాత పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలి అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినా పీడిఎఫ్ కింద డౌన్లోడ్ అయిపోద్ది. లేదంటే వర్డ్ డాక్యుమెంట్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసామంటే ఇది డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్లో ఓపెన్ అయిపోద్ది. ఇమేజ్ నాకు అక్కర్లా, సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకుంటున్నా. టెస్ట్ అంతా మనకి ఇక్కడ ఉంటుంది. మీరు ఎంఎస్ వర్డ్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం పీడిఎఫ్లో ఉన్న టెస్ట్ని మనకి నచ్చిన కలర్లో హైలైట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగా. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో పీడిఎఫ్ క్యాండీ అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయడం మనకు పీడిఎఫ్ క్యాండీకి సంబంధించిన వెబ్సైట్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వెబ్సైట్లో మన టెస్ట్ హైలైట్ చేయడమే కాదు, ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు పీడిఎఫ్ని ఎడిట్ చేసుకోవడానికి, పీడిఎఫ్ సైజ్ తగ్గించుకోవడానికి, అలాగే పీడిఎఫ్ ఫైల్స్ని మెర్జ్ చేయడానికి, పీడిఎఫ్ ఫైల్ని వర్డ్ ఫైల్ కింద మార్చడానికి, వర్డ్ ఫైల్ని పీడిఎఫ్ కింద మార్చడానికి, అలాగే మీరు పీడిఎఫ్కి పాస్వర్డ్ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు పీడిఎఫ్ లో ఏమైనా పేజెస్ డిలీట్ చేయాలి అంటే ఇక్కడ డిలీట్ పేజెస్. ఒకసారి ఈ వెబ్సైట్ కి వచ్చి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని చెక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి మనం టెస్ట్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికోసం ఇక్కడ మనకి ఎడిట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. యాడ్ ఫైల్ అంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఏ పీడిఎఫ్ ఫైల్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసాము అంటే ఇవన్నీ మనకి ఆప్షన్స్. ఇందులో ఇక్కడ హైలైట్ టెస్ట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి, మీకు నచ్చిన కలర్ లో హైలైట్ చేసుకోవచ్చు. నాకైతే రెడ్ కావాలి, రెడ్ సెలెక్ట్ చేసుకొని వాట్ ఈస్ కంప్యూటర్. మీకు ఇక్కడ రెడ్ కలర్ లైట్ గా కనబడుతుంది అనుకోండి, నాకు కొంచెం డార్క్ గా కనబడాలి అంటే కింద ఒపాసిటీ 30 ఉంది కదా, ఇది ఇంక్రీజ్ చేసుకుంటారు. 52 పెట్టాను. కంప్యూటర్ ఈస్ ఎలక్ట్రానిక్ డివైస్. దీని మీద క్లిక్ చేశారు అంటే కొంచెం డార్క్గా. మీరు ఎప్పుడైనా మీకు నచ్చిన కలర్ చేంజ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు హైలైట్ చేసింది నాకు వద్దు అంటే దాని మీద క్లిక్ చేయడం హైలైట్ చేసింది రిమూవ్ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.